యేసుక్రీస్తు ప్రభువు మొదటిసారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నీలాగా నాలాగా ఒక సగటు మానవుడిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చిండు. దానికి గల కారణం ఏంది అని అంటే, ఆయన ఏ మనిషిలాగైతే వచ్చిండో అలాంటి మనిషి కొరకు ఆయన బలిగా అర్పించబడడానికి వచ్చిండు. అలా బలిగా అర్పించబడడానికి వచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ గొర్రెపిల్ల స్వభావాన్ని ఆయన ధరించుకుని వచ్చిండు. గొర్రెపిల్ల స్వభావం ఏంది అని అంటే సాత్వికమైనది, అది బలికి సిద్ధమవుతున్న స్వభావం. అది ఒకరు ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించగలిగే స్వభావం, తగ్గింపు కలిగిన స్వభావం, అది తిరుగుబాటు చేయని స్వభావం, ఎదిరించలేని స్వభావం, సాత్వికమైన స్వభావం, కరుకుతనము లేనిది. అలాంటి స్వభావము యేసుక్రీస్తు ప్రభు ధరించి మొదటిసారిగా ఈ భూమి మీదకి వచ్చిండు. అలాగ వచ్చి నందుకు కారణం ఏంటంటే మన పాపాలు క్షమించబడడానికి, మన పక్షాన ఆయన పాపానికి బలిగా అర్పించబడడానికి. నీవు నేను నిలిచి ఉండాల్సిన, పొందుకోవాల్సిన ఒక తీర్పును యేసుక్రీస్తు ప్రభు పొందుకొని మనం పొందుకోనాల్సిన మరణాన్ని ఆయన పొందుకొని మనలను ఆయన తప్పించిండు. అలా తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో జరిగింది. ఆ మొదటి రాకడలో మానవ ఆత్మ విమోచింపబడింది, మనుషుల ఆత్మ విమోచింపబడింది. అలా విమోచింపబడ్డ మన ఆత్మ విమోచింపబడని బలహీనంగా ఉన్న ఈ దేహంలో ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రెండవసారి మరలా రాబోతున్నాడు. ఎందుకు అనంటే ఈ బలహీనమైన ఈ శరీరం, పాపానికి సంబంధించిన ఈ శరీరం, మత్స్యమైన ఈ శరీరం, రోగాలకు పాపానికి ఇంకా బానిసగా ఉన్న ఈ శరీరం, బలహీనంగా ఉన్న శరీరం, క్షీణించిపోయే ఈ శరీరాన్ని ఆయన మహిమలోనికి దీన్ని మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు రెండవసారి రాబోతున్నాడు. అందుకే వాక్యంలో రాయబడింది ఏమని అంటే, ఎవరైతే క్రీస్తులో విశ్వాసం ఉంచారో వారిలో ఆయన తన పరిశుద్ధ ఆత్మను సంచకరువుగా ఆయన ఉంచెను అని వాక్యం చెప్తుంది. సంచకరువుగా అనంటే భయానాగా మనలో ఆయన పరిశుద్ధ ఆత్మను ఆయన ఉంచిండు. భయానాగా ఉంచిండు అంటే కొంచెం అంత ఉంచిండని అర్థం. అయితే మనము సంపూర్ణమైన పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకోబోతున్నాం అనంటే యేసుక్రీస్తు ప్రభు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు. కాబట్టి ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం, ఎదురు చూపులు కలిగి ఉన్నాం మనం. అందుకే పౌలు పత్రికల్లో మాట్లాడుతూ ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ అని మాట్లాడుతూ ఇంకా చాలా మాట్లాడాడు. అలా 9 రకాల ఆత్మ ఫలము ఆయన చూపించి ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ ఈ 3 మాత్రము చివరి వరకు నిలుచును అని అన్నాడు. అంతం వరకు ఈ 3 ఉంటాయి. ఈ 3లో అంతం వరకు ఉంటాయని మాట్లాడిండు. ఈ 3లో ఒకటి ఏందనంటే నిరీక్షణ. దేని గురించిన నిరీక్షణ, దేని గురించిన ఎదురు చూపు అని అంటే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ కొరకు ఎదురు చూడడం. ఏ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు రెండవ రాక కొరకు ఎదురు చూడగలడు అనంటే ఎవరైతే, ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణను విశ్వసించి నమ్మి తన నోటితో ఒప్పుకొని హృదయంలో ఆ బలి అర్పణను అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని ఒప్పుకుంటాడో ఆ వ్యక్తి తప్ప మరి ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ కొరకు ఎదురు చూడరు. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు ఎదురు చూడకుండా రేపు ఏంది నా బ్రతుకు, రేపటి దినాన నేను ఇల్లికిరా ఎట్లా కట్టుకోవాలా, నా పిల్లల ఫీజు ఎట్లా కట్టాలా, నా భార్య మందులు, నా భర్త అనారోగ్యం, నా ఇంట్లో సమస్యలు, అప్పులు, రేపు ఇంటికి అప్పులోళ్ళు వస్తారు అని నువ్వు ఇలాంటి యొక్క సమస్యల గురించే నువ్వు ఆలోచిస్తున్నావు అన్నట్లయితే నీవు రక్షణ అనే అనుభవం లేని వ్యక్తివి. ఒకవేళ నేను రక్షణ పొందుకున్నా అన్న ఆలోచన నీకున్నా కానీ అది నువ్వు మర్చిపోయి ఉన్నవేమో.
కాబట్టే నీవు రేపు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నేను వెళ్ళగలిగితే నేను ఆయన చేత అంగీకరించబడతానా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వస్తే నేను ఎత్తబడతానా అన్న ఆలోచన నీకు రావట్లేదు. కానీ భౌతిక సంబంధమైన విషయాల గురించి నీకు ఆలోచన వస్తుంది, బెంగ ఉడుతుంది. చూడండి, భౌతిక సంబంధమైన విషయాలు మనకు ఉండకూడదు అని నేను అనట్లేను. ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య తగాదాలు ఉంటాయి, అప్పులు, బాధలు, రోగాలు, ఇలాంటి సమస్యలు అనేకమైనవి ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువే వాక్యంలో చెప్పిండు ఏమని, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోనండి, ఎందుకు నేను లోకాన్ని జయించి తిని అని యేసు ప్రభు చెప్పిండు. అయితే యేసుక్రీస్తు ప్రభు లోకాన్ని జయించిండు, ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఆ విషయాన్ని మర్చిపోయి నీటి బాప్తిజం తీసుకుంటున్నాం. ఆ విషయాన్ని మర్చిపోయి మనం రొట్టెలో బలలో పాల్గొంటున్నాం. ఆ విషయాన్ని మర్చిపోయి మనం చర్చికి వెళ్తున్నాం. ఆ విషయాన్ని మర్చిపోయి మనము చేయాల్సిన ఆచార పనులని చేస్తున్నాం. ఇది కేవలం ఆచార సంబంధమైన క్రియలు అవుతాయి. ఇట్లయితే నువ్వు వాక్యం చదవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయాల్సిన అవసరం ఎందుకు వస్తున్నది? నువ్వు ఎందుకు విశ్వాసాన్ని కాపాడుకోవాలా? ప్రార్థనలో ఎందుకు నువ్వు ఏకీభవించాలా అని అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో నువ్వు దేవుని చేత అంగీకరించబడినట్లుగా నువ్వు నిరీక్షణను పోగొట్టుకోకుండా ప్రతిరోజు నిరీక్షణ కలిగి ఉండే వ్యక్తిగా నువ్వు ఉండడానికి. అయితే ఇలా నిరీక్షణ కలిగి ఉండగలగాలి అని అంటే ఏం చేయాలా? ఎలాగైతే నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావు అనే ప్రశ్న నీ లోపట కలుగుతున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం దాని కొరకే. చూడండి, నిరీక్షణ లేకపోతే నీవు పరలోక రాజ్యంలో ఎత్తబడలేవు. దేవుని యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ నీకు ప్రయోజనం కాదు. నిరీక్షణ కలిగిన వ్యక్తివై ఉంటే తప్ప యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ నీకు ప్రయోజనమై మారుతుంది. ఇది జ్ఞాపకం పెట్టుకో. అయితే నువ్వు నిరీక్షణ కలిగి ఉండగలగాలి అని అంటే నీ బలిపీఠం అంటే ప్రార్థన బలిపీఠం అది కట్టబడినదై ఉండాలా. ఆ బలిపీఠము పైన ప్రతిరోజు స్తుతి ధూపము ఎగుస్తూ ఉండాలా. ఆ బలిపీఠం పైన బలి అర్పణలు జరుగుతూ ఉండాలా. బలిపీఠము అంటే ఏంటి? బలి అర్పణలు అంటే ఏంటి అని అంటే, బలిపీఠం అనంటే నీ హృదయం దేవుని కొరకు సిద్ధపరచబడి ఉండాలా. అలా సిద్ధపరచబడిన నీ హృదయం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండాలా. ఈరోజు ఆదివారం కదా, పొద్దున చర్చి పోయొచ్చినా కదా, ఈరోజు రాత్రిపూట కుటుంబ ప్రార్థన చేసుకోకపోయినా నడుస్తుందిలే అని నువ్వు అనకూడదు. నువ్వు అలాగ అంటున్నావు అని అంటే నీకు నిరీక్షణ కోల్పోయినవు అని అర్థం. పొద్దున్నే కదా ఇంటికి పాస్టర్ వచ్చి పోయిండు, పొద్దున గంట సేపు ప్రార్థన చేయించిండు, ఇంతసేపు వాక్యం చెప్పిండు, మళ్ళా ఇప్పుడు కుటుంబ ప్రార్థన ఈరోజు వద్దు రేపు చేసుకుందాం అని నువ్వు అనుకుంటున్నావా? అయితే నీకు నిరీక్షణ లేదు, నువ్వు నిరీక్షణ కోల్పోయిన వ్యక్తివై ఉన్నావు అని అర్థం. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అంటే ఆ బలిపీఠం మీద నువ్వు బలి అర్పిస్తున్నావు అని అర్థం. నువ్వు ప్రార్థన చేయడానికి నిన్ను నీవు సిద్ధపరచుకుంటున్నావు అని అంటే నువ్వు బలిని సిద్ధపరుస్తున్నావు అని అర్థం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఏ విషయంలో ప్రార్థన చేస్తావు? ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేస్తావు? నువ్వు డ్యూటీకి పోయేస్తావు, పనికి పోయేస్తావు, ఎక్కడెక్కడో తిరిగి ఇంటి కొరకు నీ కుటుంబం కొరకు నువ్వు కష్టపడి వస్తావు. కొంతమందికి శరీరం సహకరించదు, ఆరోగ్యం సహకరించదు, పరిస్థితి సహకరించదు. అయినా కానీ నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థనకు నువ్వు సమయాన్ని గడుపుతున్నావు అని అంటే, అలా మోకరించి ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధపడుతున్నప్పుడు అది నీ శరీరానికి సుఖం అనిపించదు, నీ శరీరాన్ని అది బాధ పెడుతుంది. నీకు ఓపిక లేకపోయినా కానీ అబ్బా అనుకుంటేనే నువ్వు మోకాల నుంచి ప్రార్థన చేస్తున్నావు. ఎలాంటి అనుభవం నీకు ఉన్నది అని అంటే నువ్వు బలి అర్పిస్తున్నావు అని అర్థం. చూడండి, బలి అర్పించబడుతున్నప్పుడు ఏ పశువు అయితే వధింపబడుతుందో, ఏ గొర్రెపిల్ల ఏ దూడైతే వధింపబడుతుందో అది నరకబడుతుందో, అలా నరకబడుతున్నప్పుడు ఆ పశువుకు సుఖంగా ఉంటుందా, బాధ ఉంటుందా? బాధనే కదా ఉండేది.
కష్టమే కదా ఉండేది, దాని ప్రాణం పోతుంటుంది ఆ టైంలో. శరీరానికి చిన్న గాయం అయితేనే విలవిలలాడిపోతాం, అయ్యో పాపం అనిపిస్తుంది. అలాంటిది శరీరం ఏమంటారు, మొండెం ఒక దిక్కు, శరీరం ఒక దిక్కు, దేహం ఒక దిక్కు విభాగింపబడుతుంటే అది ప్రాణం పోతుంది అక్కడ. అది బలి అర్పణ అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు బలి అర్పిస్తున్నావు అన్న ఆలోచన నీకు ఎప్పటికీ ఉండాలా. ఆ బలి అర్పిస్తున్నప్పుడు అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు సుఖం అనేది ఉండదు. నువ్వు బలి అర్పిస్తున్నప్పుడు నీకు సేఫ్టీ అనేది ఉండదు. నువ్వు బలి అర్పిస్తున్నప్పుడు నీకు ఏమంటారు ఆరాం అనేది ఉండదు. కొంచెం తక్లీఫ్ అవుతుంది నీ శరీరానికి, కొంచెం నొచ్చుకుంటుంది, నీ మోకాలు నొచ్చుకుంటుంది. ఓపిక లేకపోయినా ప్రార్థన చేయాలా అబ్బా అని ఆశకు వస్తుంది. ప్రార్థన అనేది పూల పాన్పు కాదు. ప్రార్థన అనేది నొచ్చుకోవడం ఉంటుంది. ప్రార్థన అనగానే నీ శరీరం నలగొట్టబడ్డం అని ఉంటుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు ఓపిక లేకపోయినా కానీ నువ్వు మోకాలు వంగేటప్పుడు కొంచెం ఆయాసం అనేది ఉంటుంది. ఇవన్నీ అవుతున్నాయి అని అంటే నువ్వు బలి అర్పిస్తున్నావు అని అర్థం. హల్లెలూయా. ఇలాంటి బలి ఎవరైతే అర్పించడానికి ఇష్టపడుతున్నారో ప్రతిరోజు ఆ వ్యక్తి ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి అయి ఉన్నాడు. ఆమేన్. ఇలాంటి కృప మీలో కలగాల. కాబట్టి ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీ తిరిగి ఆరంభించడం జరిగింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడ్డది. అక్కడ ఒక సంఘటన 6వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతున్నా, వినండి. ఏముంది? కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. వినండి, యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడు అంటే ఆయన పరలోకమందున్న మా తండ్రి అని. ఫస్ట్ ప్రార్థనలో మనం చెప్పవలసిన మాట పరలోకమందున్న మా తండ్రి అని. అంటే భూమి మీద ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు అని అంటే యేసుక్రీస్తు ప్రభువుకు కాదు. యేసుక్రీస్తు ప్రభువుకు కాదు నువ్వు చేస్తుంది ప్రార్థన. నీలో ఉన్న పరిశుద్ధాత్మకి కాదు నువ్వు చేస్తున్న ప్రార్థన. నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు అంటే పరలోకమందున్న తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఎవరైనా అంటే త్రిత్వంలో మొదటివాడు ఈయన తండ్రి. ఈయన సింహాసనమందు ఆసీనుడైన దేవుడైన, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉండే దేవుడైన, ఈయన కోటి సూర్యులకు మించిన తేజస్సు గలవాడైన, ఈయన కంఠస్వరము విస్తార జల ప్రవాహములకు మించిన కంఠస్వరమైనది. ఈయన నోట నుండి అగ్ని వంటి ఒక ఖడ్గం బయలువెడలచూ ఉన్నది. ఈయన పాదములు అపరంజిని పోలిన పాదములు ఉన్నాయి. అంటే అగ్నిలో పుటము వేయబడినటువంటి పాదములు, అపరంజిని పోలిన పాదములు ఉన్నాయి కానీ అపరంజి పాదములు కాదు. అది బంగారు పాదములు కాదు ఏ దేవునికి ఉన్నది. దేవునికి ఉన్న పాదములు అవి ఆత్మ సంబంధమైన దేహం. అది మహిమ దేహం అయి ఉన్నది. అది బంగారంతో మనం పోల్చకూడదు. బంగారం భౌతిక సంబంధమైనది, అది భూ సంబంధమైనది. దేవుని పాదాలు బంగారంది కాదు కానీ బంగారానికి పోల్చి మాట్లాడిండు ఆయన. హల్లెలూయా. ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతిసారి ఈ పదాన్ని నువ్వు ఉపయోగించాలా. ఏమని? పరలోకమందున్న మా తండ్రి అని మాత్రమే నువ్వు ఆరంభించాలా. చూడండి, మనం లెటర్ రాస్తాం. ఒకటి లెటర్ రాస్తున్నప్పుడు నువ్వు ఎవరికి రాస్తున్నావు లెటరు? ఫస్ట్ వాళ్ళకే రాస్తావు. టు అని రాసి అక్కడ వాళ్ళ పేరు మెన్షన్ చేస్తావు. ప్రిన్సిపల్కా, లేకపోతే కలెక్టర్కా, లేకపోతే పోలీస్కి రాస్తున్నావా, ఎమ్మెల్యేకి రాస్తున్నావా, ఎవరికి రాస్తున్నావు? మీ నాన్నగారికి రాస్తున్నావా, తమ్మునికి రాస్తున్నావా, నీ భర్తకి రాస్తున్నావా, భార్యకి రాస్తున్నావా? ఫస్ట్ అది అలా మెన్షన్ చేసిన తర్వాతనే మిగతా మ్యాటర్ రాస్తావు. అదేవిధంగా ప్రార్థనలో కూడా నీ ప్రార్థనను ఎవరికి చేస్తున్నావు అది నీకు తెలిసి ఉండాలా. నీ ప్రార్థన ఎవరికి అనంటే పరలోకమందున్న తండ్రికి నీ ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువుకు కాదు నీ ప్రార్థన, పరిశుద్ధాత్మకి కాదు నువ్వు చేస్తున్నది ప్రార్థన. ఎవరికి చేస్తున్నావు? పరలోకమందున్న తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేయడం అంటే ఏంది అనంటే దేవుని దగ్గర నుండి మనం పొందుకోవడమే ప్రార్థన. చాలా మంది అనుకుంటారు ఏమని, నా ప్రార్థన దేవుడు వినట్లేడేమో అని. నువ్వు అలా అనుకోవద్దు. నువ్వు అలాగ అనుకుంటున్నావు అని అంటే నీ లోపట అవిశ్వాసం అనేది ఒకటి పనిచేస్తుందని అర్థం. అవిశ్వాసం అనేది పాపానికి సంబంధించింది.
అవిశ్వాసం అనేది భక్తిహీనతకు సంబంధించింది. అవిశ్వాసం అనేది మతానికి సంబంధించింది. విశ్వాసం అనేది పరిశుద్ధతకు సంబంధించింది. విశ్వాసం అనేది దేవునికి సంబంధించింది. విశ్వాసం అనేది మారు మనసు కలిగిన వ్యక్తికి సంబంధించింది. కాబట్టి విశ్వాసం అనేది నీ లోపల పని చేయాలి. విశ్వాసం అనేది ఎవరిలో పని చేస్తుందో ఆ వ్యక్తి మాత్రమే ప్రార్థన చేయగలడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, అయితే నువ్వు రెండవ ఆలోచన పెట్టుకోవద్దు. నువ్వు ఒకటే ఆలోచన పెట్టుకోవాలా, ఏమని? నేను యేసుక్రీస్తు ప్రభు పేరట పరలోకమందున్న తండ్రికి నేను ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన చేసిన. అలా ప్రార్థన నేను చేయగలిగిన అంటే ఆ ప్రార్థన ఖచ్చితంగా జవాబు పొందుకుంటది అని నువ్వు నమ్మాలంతే. ప్రార్థన అంటేనే దేవుని చెవులోకి వెళ్ళగలిగేది. ప్రార్థనకు గమ్యం ఏమైనా ఉన్నది అని అంటే దేవుని చెవులే. ఇది గుర్తుపెట్టుకో. ప్రార్థనని ఏ అపవాది అడ్డగించడు. మీరు చాలా మంది అనుకుంటారు ఏమనంటే, నా ప్రార్థన నా ఇల్లు చెట్టు దాటే పోవట్లేదు, నా ప్రార్థన మధ్యాకాశంలోకి వెళ్ళగానే అక్కడ ఉన్న దూతల సమూహం, పడద్రోయబడ్డ చీకటి సమూహం దాన్ని ఆపేస్తుందని. నీ ప్రార్థన బలహీనమైనది కాదు, నీ ప్రార్థనకు బలమున్నది. నువ్వు చేస్తున్న ప్రార్థనకు శక్తి ఉన్నది. కాబట్టి నీవు ప్రార్థన అనే అంశంలో నువ్వు వచ్చినవని అంటే నీకు అర్థమైపోవాలా, దేవుడు ఆ ప్రార్థన విన్నడు అని, పరలోకమందున్న తండ్రి ఆ ప్రార్థన విన్నడు అని. ఈ నిశ్చయత నీకు ఎప్పుడు వస్తుంది అని అంటే, నువ్వు విశ్వాసంలో ఉన్నప్పుడు, నువ్వు నిరీక్షణలో ఉన్నప్పుడు, నీలో పరిశుద్ధాత్మ పని చేసినప్పుడు. చూడండి, ఈ ప్రార్థన, పరలోక ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు అంతా ముగించిన తర్వాత అక్కడ రాయబడింది ఇంకేందనంటే, యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు పేరటను ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పేరట. అయితే కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తులు ఎవరు ఏ పని చేసినా యేసు అనే పేరిటనే వాళ్ళు ఆ పనులు చేసేవాళ్ళు. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు పేరిటనే మనం ప్రార్థన చేయాలా. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనం తండ్రి యొద్దకు వెళ్ళగలం. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మన పాపాలు క్షమించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు తండ్రితో సహవాసం దొరికింది. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనం పరలోక రాజ్యంలో వెళ్ళగలం. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మన పాపాలు క్షమించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనం అన్ని పొందుకోగలం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు రాయబడింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు పేరిట మనం సమస్తం పొందుకున్నాం, ప్రతి ఆశీర్వాదం మనం పొందుకున్నామని పౌలు రాస్తాడు. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభువు పేరిట లేదా యేసుక్రీస్తు ప్రభు ద్వారా నువ్వు ప్రార్థన చేయాలా. జ్ఞాపకం పెట్టుకో, అర్థం చేసుకోనండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా నువ్వు ప్రార్థన చేయాలా. యేసుక్రీస్తు అనే నామమును ఉపయోగించి, యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఎవరికి చేస్తున్నావు? పరలోకమందు ఆసీనుడైన తండ్రికి నువ్వు చేస్తున్నావు. త్రిత్వంలో ఉన్న మొదటి వ్యక్తికి, త్రిత్వంలో ఉన్న రెండవ వ్యక్తి ద్వారా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మూడవ విషయం ఏందనంటే, థర్డ్ పాయింట్, నువ్వు ఎవరిని సహాయం తీసుకుని ప్రార్థన చేస్తున్నావు అంటే, నీలో ఉన్న పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకుని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అంటే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతిసారి నీతో పాటు మోకరించి, నీతో పాటు చేతులు జోడించి, నీతో పాటు నోరు తెరచి, నీతో పాటు కళ్ళు మూసుకొని, నీతో పాటు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేసేయడానికి, ప్రార్థన చెయ్యడానికి నీకు సహాయం ఇచ్చేది, నీకు సహకారం ఇచ్చేది ఎవరు అనంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మయే. ఒకవేళ నీలో పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు పరలోకమందున్న దేవుణ్ణి తండ్రి అని పిలవలేవు. ఒకవేళ నీలో పరిశుద్ధాత్మ లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు యొక్క
పేరును నువ్వు ఉపయోగించుకోలేవు. ఒకవేళ నీలో పరిశుద్ధాత్మ లేకపోతే నేను చేసే ప్రార్థన దేవుడు వింటాడు అనే నిశ్చయత, కన్ఫర్మేషన్ నీకు రాదు. ఒకవేళ నీలో పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు యేసుక్రీస్తు ప్రభు పేరిట మోకాళ్ళే వంగవు. మీరు అనుకోవద్దు ఏదో మనోజ్ బ్రదరు ఈ గూగుల్ మీట్లో కనబడతాడు కాబట్టి, ఆయన వాక్యం చెప్తాడు కాబట్టి, ప్రార్థన చేస్తాడు కాబట్టి మేము వచ్చినామని. కనబడేది నేనైనా కానీ మీరు ఇక్కడ రావడానికి కారణం ఏందనంటే మిమ్మల్ని పరిశుద్ధాత్మయే నడిపించిండు. మీకు ఆలోచన ఇచ్చింది కూడా పరిశుద్ధాత్మయే. చూడండి, ఏర్పరచబడ్డ వాళ్ళు అనేకులు, కానీ పిలువబడిన వాళ్ళు కొందరే అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి ఎవరి సహాయం తీసుకుని ప్రార్థన చేస్తావు? ఎవరు నీకు సహాయం చేసేది? ఎవరు నీకు మాటల్ని పలికించేటట్టుగా చేసేది అని అంటే పరిశుద్ధాత్మ. ఎవరి ద్వారా చేస్తున్నావు? ఎవరిని, ఏ నామము ద్వారా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే యేసుక్రీస్తు ప్రభు నామం ద్వారా. ఎవరికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే పరలోకమందున తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఈ 3 విషయాలను నువ్వు జ్ఞాపకం పెట్టుకో. అయితే అంశం ఇట్లా ఉంటది. ఒక్కసారి ఇంకా నేను 1-2 వచనాలు చెప్పి నేను ముగించుకుందాం. మనం నెక్స్ట్ ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలోకి రండి ఒకసారి. ఇక్కడ ఒక మాట ఉంది, చదివి ముంగడికి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీరు మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. చూడండి, ఇక్కడ కూడా క్లియర్ చెప్తుండేనా, తండ్రికి దేవునికి మీ విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు, ప్రార్థనలు చెల్లించండి. ఎట్లా చెల్లించాలా? సమాధానము యేసుక్రీస్తు వలన మీరు చెల్లించాలా. ఎవరి వలన? యేసుక్రీస్తు వలన మీరు చెల్లించాలా. అప్పుడు మీ తలంపులకు దేవుని ఆలోచనలు కావలిగా ఉంటాయని చెప్తున్నాడు ఆయన. క్రీస్తు ద్వారా మీరు ప్రార్థన చేయాలా, తండ్రికి ప్రార్థన చేయాలా, మీ తలంపులకు ఆయన కావలి ఉంచుతాడు. అంటే ప్రార్థన చేయడాన్ని బట్టి పాపము చేయాలి అన్న ఆలోచన నీకు రాదు. ప్రార్థన చేయడాన్ని బట్టి దేవుని ఆలోచనలే నీ లోపల పనిచేస్తాయి. ప్రార్థన చేయడాన్ని బట్టి వాక్యం ఏమైతే చెబుతుందో అదే చేయాలి అని అనుకుంటావు. కొంతమంది నాకు యవ్వనస్తులు, అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ పర్సనల్గా నాకు కాల్ చేసి వాళ్ళు బాధపడి నా దగ్గర కొన్ని మాటలు మాట్లాడుకుంటారు. అవి పర్సనల్గా ఏమనంటే, అన్నా నాకు తెలియట్లేదు ఏం చేయాలో, నేను ఎందుకో ఈ మధ్య పడిపోతున్నా, లేకపోతే నా లోపల పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, ఆ తప్పు చేయాలని, ఇది చేయాలని, వాక్యం చదవాలని ఆశ నాకు రావట్లేదు, నేను ఎందుకో సల్లారిపోయినట్లు నాకు అనిపిస్తున్నది, నాకు ఎందుకు అర్థం అవ్వట్లేదు అని అంటే నేను వాళ్ళకు ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఏందనంటే ఆ ప్రశ్న, నువ్వు ప్రార్థన చేసి ఎన్ని నెలలైతున్నది అని అడుగుతా. అంతే. అన్నా నేను ప్రార్థన ఎప్పటికీ చేసుకుంటా కానీ మొన్నటి నుంచే ప్రార్థన బంద్ చేసిన అంటారు వాళ్ళు. మొన్నటి నుంచి అంటే ఎప్పుడు బంద్ చేసినావు అని అంటే ఒక నెల 15 రోజులు అవుతుంది. నెల 15 రోజులా లేకపోతే 2 నెలలు అని అడుగుతా. అటు ఇటు 2 నెలలు అవుతుందన్న అంటారు. కొంచెం గట్టిగా అడిగింది అనుకో, లేదన్నా దాదాపుగా 2-3 నెలలు అయిపోయింది అంటారు ప్రార్థన చేయకుండా. నువ్వు ప్రార్థన చేయకుండా 2-3 నెలలు అయిపోతే మరి నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా దేవుని ఆలోచనలు ఎట్లొస్తాయి? నీ హృదయానికి, నీ మనస్సుకు కావలిగా ఉండగలగాలి దేవుని వాక్యం అని అంటే నువ్వు ప్రార్థన చేయాలా, నువ్వు మోకరించి ప్రార్థన చేయాలా. అలా ప్రార్థన చేసినప్పుడే నీ ఆలోచనలు చెడిపోకుండా ఉంటాయి. నీ ఆలోచనలు చెడిపోకుండా ఉంటాయి అని అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని చిత్తం నెరవేరుస్తావు అని అర్థం. హల్లెలూయా. అయితే దేవుని చిత్తం ఏంది? మనం ఒక్కసారి ఈ మాటను చూసుకొని మనం ముగించుకొని పోతున్నాం. హల్లెలూయా. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతున్నా, వినండి.
తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అవునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలా. అలాగ ధరించుకొని మనము పోరాడాలా. ఎట్లా పోరాడాలా? ఎవరితో పోరాడాలా? శరీరులతో మనం పోరాడొద్దు. కానీ ఎవరితో పోరాడాలి అని అంటే ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందు దురాత్మల సమూహంతో మనం పోరాడాలి. చూడండి, ఈ 4 విషయాలను మీకు చెప్పి నేను ముగిస్తాను. నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి నీకేం అర్థం అవ్వాలి అని అంటే నువ్వు పోరాటం చేస్తున్నావు అని. క్రైస్తవులు అని పిలువబడుతున్న వాళ్ళు పోరాడే యోధులు అని మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ప్రార్థన కొరకు నిన్ను నువ్వు ఎప్పుడైతే సిద్ధపరుస్తావో, ప్రార్థన చేద్దాం ఇక మనం పోయి అని నువ్వు అనుకుంటావో, మోకాలు లొంగుతావో, అప్పుడు ఎక్కడ లేని భారం నీకు స్టార్ట్ అవుతుంది. ఎక్కడ లేని ఫోన్ కాల్స్ నీకు వస్తాయి. ఎక్కడ లేని చుట్టాలు అప్పుడే నీ ఇంటికి వస్తారు. వాళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. కడుపు నొప్పి లేస్తుంది, నిద్ర వస్తుంది, సుస్థ అనిపిస్తుంది, ఏదో ఒక సమస్య స్టార్ట్ అవుతుంది అప్పుడే. దానికి కారణం ఏంటంటే నువ్వు పోరాటం చేస్తున్నావు. అది నీకు అర్థం కావాలా. పోరాటం అనేది ఎప్పుడు కూడా తాపిగా జరిగిపోదు. పోరాటం అనేది ఎప్పటికీ ఒక భారం మోస్తున్నట్టుగానే ఉంటుంది, ఒక సమస్యగానే అనిపిస్తుంది. అలాగ అనిపిస్తున్నది అని అంటే నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి తెలుసా? నువ్వు పోరాటం చేస్తున్నావు అని. నువ్వు పోరాటం చేస్తున్నావు అని. అయితే ఎవరితో నువ్వు పోరాటం చేస్తున్నావు? ఎట్లా నువ్వు పోరాటం చేస్తున్నావు? ఎందుకు నువ్వు పోరాటం చేస్తున్నావు? ఈ 3 విషయాలు చెప్పుకొని మనం ముగించుకుందాం. మొదటిది, ఎవరితో నువ్వు పోరాటం చేస్తున్నది అని అంటే 1 ప్రధానులు. చెప్పండి అందరు, ప్రధానులు. ఈ ప్రధానులు అంటే ఎవరు అనంటే దేవుణ్ణి ఆరాధించకుండా అడ్డగించేవే ఈ ప్రధానులు అని అర్థం. దేవుణ్ణి ఆరాధించకుండా అడ్డగించేది అనంటే భూమిపైన దేవుడు మనుషుల్ని ఎందుకు సృష్టించును అనంటే దేవుణ్ణి ఆరాధించడానికి. అలాగా ఆరాధించకుండా వేరే వేరే వాటికి మనుషులు ఆరాధించేటట్టుగా వాటిని త్రిప్పే శక్తులే ఈ ప్రధానులు. అంటే ఏంటి అనంటే ఒక దగ్గర ఒక రాయి పెట్టో, లేకపోతే ఒక చెట్టు పెట్టుకునో, లేకపోతే ఇంకేదో విగ్రహం పెట్టుకునో వాటిని ఆరాధించే విధంగా వాళ్ళ మనస్సును త్రిప్పడమే ఈ ప్రధానుల యొక్క లక్షణం, ఈ ప్రధానుల యొక్క పని. ఒక వ్యక్తి దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా తన భార్యకి ఆ సమయాన్ని ఇస్తున్నాడు అనంటే ఆ వ్యక్తి పైన ఈ ప్రధానులు పనిచేస్తున్నారు అని అర్థం. ఒక వ్యక్తి ప్రార్థన చేసే సమయాన్ని ప్రార్థనకు కేటాయించకుండా సినిమాలకు, షికార్లకు, తిండి తినడానికో, లేకపోతే లోకపరమైన వేరే పనులకు ఆ సమయాన్ని ఆ వ్యక్తి కేటాయిస్తున్నాడు అనంటే ఆ వ్యక్తి ఈ ప్రధానుల చేత పురికొల్పబడుతున్నాడు, ప్రేరేపించబడుతున్నాడు అని అర్థం. కాబట్టి అలాంటి ప్రధానులను మనము టార్గెట్ చేయాలా, ఆ ప్రధానులను మనం ఎదిరించాలా. ఇది మన యుద్ధం. 2వ పాయింట్, అధికారం అంటే పవర్. ఈ అధికారులతో మనం పోరాటం చేస్తున్నాం. ఈ అధికారులు ఎవరు అనంటే శక్తి గలవారు. పవర్స్ అని ఇంగ్లీష్లో ఉన్నది. శక్తి ఏంటి? శక్తి అనంటే దేవుని ప్రజలపై అధికారము చెలాయించడానికి ప్రయత్నం చేసే అధికారులు. దేవుని ప్రజలపై అంటే అన్యుల గురించి మాట్లాడట్లా. ఏ వ్యక్తి అయితే మారు మనస్సు పొంది పాపాలు ఒప్పుకొని నీటి బాప్తిజం పొందుకొని యేసే నా దేవుడు అని ఒప్పుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటాడో ఆ వ్యక్తులకు మాత్రమే వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయి. అలాంటి వ్యక్తులు దేవుని కొరకు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు, ఏదైనా ఆత్మ సంబంధమైన కార్యం చేయాలనుకున్నప్పుడు వారిని అడ్డగించే కొన్ని శక్తులు పనిచేస్తాయి ఆత్మ ప్రపంచంలో. ఆ శక్తులను మనం ఎదిరిస్తున్నాము. ఇది మన పోరాటం. ఏ వ్యక్తి అయితే, ఫర్ ఎగ్జాంపుల్, ఇది అర్థం కానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏందనంటే మనం ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీ ఆపేసి దాదాపుగా 4 నెలలు అవుతుంది అనుకుంటా. ఈ రోజు మరలా నేను ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీ స్టార్ట్ చేసిన, ప్రార్థన చేసుకుందాం ఎక్కువగా మనం అని చెప్పిన. ఇప్పుడు నేను ఒక దేవుని ఆలోచనను కలిగి ఉన్నా. ఈ ఆలోచనను నేను చేస్తున్నప్పుడు నేను మీతో ఈ ఆలోచన పంచుకున్నా. రండి మనం ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేసి దేవుని రాజ్యాన్ని కడదాం, చాలా మంది కొరకు మనం ప్రార్థన చేద్దామండి అని చెప్పిన. ఇది దేవుని ఆలోచన. ఈ ఆలోచనని ఆలోచించినప్పుడు అనుకోకుండా కొన్ని శక్తులు నన్ను అడ్డగిస్తాయి. ఏమని? వీడు ప్రార్థన చేయకూడదు, వీడు ఒకవేళ ప్రార్థన చేసిండు అనుకో, వీడు ప్రార్థన చేస్తున్నప్పుడు తుమ్కుంటకేంచో, బుదేరకేంచో, సంగారెడ్డికేంచో, హైదరాబాద్కేంచో, అక్కడక్కడ నుంచి ఒక 10 ఊర్లలోకించి 10 మంది జమ అయ్యి వాళ్ళందరూ ప్రార్థనలో ఏకీభవిస్తారు. వాళ్ళు ప్రార్థన చేసినారే అనుకో, అపవాది కార్యాలు నెరవేరాయి, దేవుని ఆలోచనలే నెరవేరుతాయి. అలా దేవుని ఆలోచన నెరవేర్చబడ్డప్పుడు భూమి మీద దేవుని రాజ్యం కట్టబడుతుంది. ఈ ఆలోచన జరగకూడదు అని చెప్పి వాడు ఏం చేస్తాడు? నాకు ఏదో ఒక డిస్టర్బెన్స్ చేయాలని నా పైన అధికారం చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్ తీసుకొస్తాడు. ఐదర్ ఈ గూగుల్ మీట్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తాడు, లేకపోతే మీరు ఎవరైనా జాయిన్ అవుతున్నప్పుడు మీకు డిస్టర్బెన్స్ చేస్తాడు, ఏదో ఒక సమస్యను తెచ్చి పెడతాడు. అనారోగ్యం సమస్యనా, లేకపోతే తలపోట, లేకపోతే ఇంకేదో డిస్టర్బెన్స్, చిన్నపిల్లలను పెట్టి డిస్టర్బెన్స్ చేపిస్తాడు, ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్ చేపిస్తాడు. ఇలాగ అవుతున్నాయి అంటే నీకు అర్థం కావాలి ఏంటంటే అక్కడ అపవాది యొక్క అధికారం పనిచేస్తుందని అర్థం. కాబట్టి అలా ప్రార్థనలకు కానీ ఇంకొన్ని ఎట్లుంటాయనంటే మీటింగ్స్ అరేంజ్ చేస్తుంటారు పెద్ద పెద్ద పాస్టర్లు. అలా మీటింగ్స్ అరేంజ్ చేస్తున్నప్పుడు మీటింగ్లు జరగకుండా కొన్ని ఆటంకాలు వస్తాయి. అలాగొస్తున్న ఆటంకాలు ఎవరు తీసుకొస్తున్నారు అని అంటే ఈ అధికారులు అని పిలువబడుతున్న వాళ్ళు. ఈ అధికారులు అని పిలువబడుతున్న వారు ఎవరు అంటే మీరు అనుకున్నట్టుగా ప్రైమ్ మినిస్టరో, చీఫ్ మినిస్టరో, ఎమ్మెల్యే, సర్పంచ్ వీళ్ళు కాదు. ఆత్మ ప్రపంచంలో అధికారులు అనేటోళ్ళు ఉంటారు. ఇది దురాత్మకి సంబంధించిన వాళ్ళు, లూసిఫర్కి సంబంధించిన వాళ్ళు. ఈ అధికారులు చేస్తున్న పని ఏంటంటే ఇలాంటి దేవుని ఆలోచనలకు అడ్డుగా నిలబడడం, దేవుని పనులను డిస్టర్బ్ చేయడమే వాళ్ళ పని. కాబట్టి ఆ అధికారులను మనం తన్నడానికి ప్రార్థన చేస్తున్నాం. మన యుద్ధం ఎవరితో అంటే ఈ అధికారులతో మన యుద్ధం. 4వ పాయింట్ చెప్తున్నాను వినండి. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. చెప్పండి నాతో పాటు. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. ఈ సమూహం ఎవరు అనంటే పరలోకము నుండి లూసిఫర్తో పాటు పడద్రోయబడ్డ దేవదూతలు. వీరిప్పుడు దేవదూతలుగా పిలువబడట్లేదు, వీళ్ళు లూసిఫర్కి అనుచరులుగా పిలువబడుతున్న వాళ్ళు. వీళ్ళు ఆకాశ మండలంలో వీళ్ళు పనిచేస్తారు. వీళ్ళు అక్కడ ఉంచబడ్డారు. ఒక భూమికి పరలోకానికి మధ్య ఆకాశం అనేది ఒకటి ఉంటుంది. ఆ ఆకాశం పైన లేకపోతే ఆకాశం కింద ఆ స్థలంలో వాళ్ళు స్థావరాలు చేసుకుని అక్కడ వాళ్ళు ఉంచబడ్డారు. వీళ్ళు ఎట్లా పని చేస్తారు అని అంటే అంధకార సంబంధమైన లోకనాథులు. ఈ అంధకార సంబంధమైన లోకనాథులు వీరు ఎవరు అని అంటే చిల్లంగి చేష్టలు చేసేటోళ్ళు, చేతబడి బాణావతి చేసేటోళ్ళు, మాంత్రికులు, మంత్రగాళ్ళు. వీళ్ళు అంధకార సంబంధమైన లోకనాథులు. వీళ్ళెవరనంటే ఈ పడద్రోయబడ్డ దేవదూతలు, ఈ అధికారాలు వీళ్ళతోని వీళ్ళు శక్తులు పొందుకొని వీళ్ళు సేవకులకే కానీ విశ్వాసులకే కానీ వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలకు, వాళ్ళ వ్యాపారాలకు, వాళ్ళ పరిచర్యలకు, వాళ్ళ ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేయడానికి చిల్లంగి చేష్టలు, మంత్రాలు, చాతబడి చేష్టలు చేయడానికి పనిచేసే వ్యక్తులే ఈ అంధకార సంబంధమైన లోకనాథులను పిలువబడుతున్నారు. వీళ్ళతో మన యుద్ధం జరుగుతుంది ప్రార్థనలో. చూడండి, నేను అన్ని కంప్లీట్గా చెప్తున్నాను. ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధమైన లోకనాథులు, ఆకాశ మండలం అందున దురాత్మ సమూహం. ఈ నలుగురితో మనం పోరాటం చేస్తున్నాం. ఈ నలుగురితో మనం పోరాటం చేస్తున్నప్పుడు ఎవరి సహాయం తీసుకోవాలా? మనలో ఉన్న పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలా? ఈ నలుగురితో మనం పోరాటం చేస్తున్నప్పుడు ఎవరి ద్వారా మనం పోరాటం చేస్తున్నాము? యేసుక్రీస్తు ప్రభు ద్వారా పోరాటం చేస్తున్నాము. ఎవరికి మన పోరాటాన్ని మనం విన్నబుచ్చుకుంటున్నాము అనంటే తండ్రికి మనం విన్నబుచ్చుకుంటున్నాం, తండ్రికి మనం చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి ఈ 4 శక్తులను, ఈ 4 కార్యక్రమాలను, ఈ 4 లెవెల్స్, అపవాది యొక్క ఈ 4 లెవెల్స్ ఆఫ్ అథారిటీని, అధికారాన్ని మనం పడద్రోస్తున్నాం. ఎవరైతే ఈ 4ని దృష్టిలో ఉంచుకొని ప్రార్థన చేస్తారో వాళ్ళు యుద్ధ వీరులు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలా.
నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి నువ్వు యుద్ధ భూమిలో అడుగు పెడుతున్నావా నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు యుద్ధం చేసే వ్యక్తివి. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావా, నువ్వు యుద్ధం చేయాల్సిందే. నువ్వు బాప్తిజం తీసుకున్న వ్యక్తివా, అయితే నువ్వు యుద్ధం చేయాల్సిందే. నువ్వు క్రైస్తవుడిగా పిలువబడుతున్నావా, అయితే నువ్వు యుద్ధ వీరుడివి, నువ్వు యుద్ధం చేయాల్సిందే. పరలోకమందున్న దేవుడిని తండ్రి అని నువ్వు పిలవగలుగుతున్నావా, అయితే నువ్వు యుద్ధ వీరుడివే, గుర్తుపెట్టుకో. ఇంకొక మాట చెప్పాలనా, యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రతిరోజు ప్రార్థన చేసిండు. ఎందుకు అనంటే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి. ఎందుకు అనంటే ఆయన నీటి బాప్తిజం తీసుకున్నాడు కాబట్టి. ఎందుకు అనంటే ఆయన దేవుని రాజ్యం భూమి మీద కట్టడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి. ఎందుకు అనంటే దేవుని చిత్తం ఆయన భూమి మీద నెరవేర్చడానికే ఆయన వచ్చాడు కాబట్టి. చూడండి, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభుకు తెలుసు. ఇవి చేయడానికైనా భూమి మీదకి వచ్చిండు కాబట్టి ఆయన ప్రతిరోజు ప్రార్థన చేసిండు. అంటే ప్రతిరోజు ఆయన యుద్ధం చేసిండు. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి యుద్ధం అయితే చేసిండో అలాంటి యుద్ధమే నువ్వు నేను చేయాలా. యేసుక్రీస్తు ప్రభుని అడ్డగించడానికి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఎంతో ప్రయత్నం చేశారు, కానీ ఎవరిని ఆయన ఏమి చేయాల. ఆయన చేసిందల్లా ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు మీ అత్త గురించి ప్రార్థన చేయకూడదు. నువ్వు ప్రార్థన చేసి యుద్ధం చేస్తున్నప్పుడు మీ తల్లిదండ్రుల గురించి కాదు. అబ్బా మా నాన్నమ్మ నాట వినడు, మా పెద్దమ్మ నా మాట వినదు, మా అత్త పెద్ద గయ్యాల్లాగా ఉంటుంది, మా అత్తను మార్చు దేవుడా అని గిసొంటి ప్రార్థనలు కాదు నువ్వు చేయాల్సింది. నీవు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ఈ 4 వ్యక్తులను, ఈ 4 అధికారాలను నువ్వు దృష్టిలో పెట్టుకుని పనిచేయాలా. అది నీ యుద్ధం. నువ్వు ఈ దురాత్మల లెవెల్స్ ఈ 4 లెవెల్స్ నువ్వు ఎప్పుడైతే అటాక్ చేస్తావో, ఈ 4టితో నువ్వు ఎప్పుడైతే యుద్ధం చేస్తావో ఆటోమేటిక్గా గయ్యాలి అయిన ఇంకెవరు అనుకుంటున్నావో, తాగుబోతులను నువ్వు ఎవరు అనుకుంటున్నావో, తిరుగుబోతులను నువ్వు ఎవరు అనుకుంటున్నావో, బంధకాలలో ఉన్నారని నువ్వు ఎవరు అనుకుంటున్నావో వాళ్ళు విడిపించబడతారు. వాళ్ళు మారు మనసు పొందుతారు. వాళ్ళు సాత్వికమైన మనసును పొందుకుంటారు. మన ఊర్లలో మనం ఉద్యోగం చూస్తాం, మన ఇంట్లో మనం ఉద్యోగం చూస్తాం, మన వ్యక్తిగత జీవితంలో మనం ఉద్యోగం చూస్తాం. ఇలాంటి ఉజ్జీవం మన ద్వారా దేవుడు తీసుకురావాలని ఆశిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీవు ఇక్కడ ఉన్నావు. కాబట్టి మనం యుద్ధంలో ఉన్నామని జ్ఞాపకం పెట్టుకోండి. యుద్ధం అంటే ఏంది అని అంటే అపవాదితో పోరాడడమే. అపవాది ఏంది అని అంటే ప్రధానులు, అధికారులు, లోక సంబంధమైన నాథులు, ఆకాశ మండలంలో పడద్రోయబడ్డ దూతలు. ఈ 4 మనం పోరాటం చేస్తున్నాం. ఈ 4తోనే నువ్వు పోరాటం చేస్తున్నావు. ఏ మనిషితో కాదు, నీ భర్తతో కాదు, భార్యతో కాదు, అత్తతో కాదు, మామతో కాదు, గుర్తుపెట్టుకో. కాబట్టి ఈ పోరాడడానికి నేను ప్రతి బుధవారం ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీ అని పెట్టినా. చూడండి, మనం ఏమంటారు, అధికారం చేయడానికి, ఈ 4 పైన మనం అధికారం సంపాదించడానికి, దేవుని చిత్తం ఈ భూమిని నెరవేర్చడానికి. యేసు ప్రభు ఎలాగైతే ప్రార్థన చేసిండో, పౌలు, పేతురు, యోహాను ఏ విధంగా ప్రార్థన చేసిండ్రో మనం కూడా అలా ప్రార్థన చేయాలా. ఉజ్జీవం తీసుకురావాలా. దేవుని రాకడకు అనేకులను సిద్ధపరచాలా. ఓకే, లెట్స్